రైతులందరికీ వందనాలు. మనం ఇప్పుడు చెప్పుకోబోయే అంశం ఏమిటంటే, ఎట్టకేలకు 30 ఏళ్ల కళ సాకారమై 31వ సంవత్సరంలో అంద్రీనీవా ఆఖరి లక్ష్యమైనటువంటి కుప్పం చుట్టుపక్కల చెరువులకు చేరింది. అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంది. గత 31 ఏళ్లలో స్కీమును రూపొందించి ప్రతిపాదించి శంకుస్థాపన చేయబడింది ఎన్టీ రామారావు గారి చేత 1994లో. ఇప్పుడు 2025 అంటే 31వ సంవత్సరం ఇది. ఈ 31 సంవత్సరాల్లో అనేక సమస్యలు ఎదుర్కొంది. మొదట్లో ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసిన అనంతరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగా, ఆ సమయంలో తీవ్ర ఎల్నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం ఏర్పడి 2-3 ఏళ్ళు పైన అసలు ఏ జలాశయానికి ఒక్క చుక్క నీరు కూడా రాలేదు. ప్రధాన జలాశయాలైనటువంటి కృష్ణా నదిపై కట్టిన అనేక ప్రాజెక్టులు, గోదావరిపై ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు, మహారాష్ట్ర నుంచి ఆంధ్ర వరకు, కర్ణాటక నుంచి ఆంధ్ర వరకు కృష్ణలో ఈ ప్రాజెక్టులన్నీ నిండకపోగా ఒక్క చుక్క వర్షం లేని పరిస్థితి ఏర్పడి రాష్ట్రమంతటా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. అటువంటి స్థితిలో ప్రధానమైన ప్రాజెక్టుల్లోనే నీరు లేకపోతే మిగులు జలాలపై ఆధారపడి నిర్మిస్తున్నటువంటి ఎత్తిపోతల పథకం కదా ఇది. దీనికి డబ్బులు ఎలా కేటాయించేదని డబ్బులు కేటాయించలేదు 3-4 ఏళ్ళు. ఈలోగా పరిటాల రవి కొంచెం ఈ అంద్రీనీవా అనే ఎత్తిపోతల పథకానికి డబ్బు కేటాయిస్తారా లేదా అని తాను నిరసన దీక్ష కూర్చుంటానట్టు, అవసరమైతే రాజీనామా చేస్తాను అనే బెదిరింపుతో కొంత డబ్బు కేటాయించారు. అవన్నీ మొత్తం సర్వే జరపడానికి, డీటెయిల్ రిపోర్టుతో సహా సర్వే పనులు పూర్తి చేయడానికి సరిపోయినాయి. కార్యాలయాల ఏర్పాటు, సర్వే పనులు కేవలం 20 కోట్ల రూపాయలు మొదటిసారిగా. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం గతించిన తర్వాత, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జలయజ్ఞం ప్రత్యేకంగా టేకప్ చేయడంతో అందులో దీన్ని ఇంక్లూడ్ చేయలే. ఆయన సపరేట్గా రూపొందించుకున్నటువంటి కొన్ని రకాల ప్రాధాన్యమైనటువంటి ప్రాజెక్టుల్ని మొదలుపెట్టాడు. వామపక్ష రైతు సంఘాలు అనేక మంది, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉంది, తెలుగుదేశం పార్టీ తరఫున ఉండే రైతులు కూడా కొందరు, అలాగే వామపక్ష రైతు సంఘాల వారు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి కలిసి దీన్ని కూడా జలయజ్ఞంలో చేర్చుకోండి, ఇది రాయలసీమ నీరు లేనటువంటి, తాగునీరు కూడా లేనటువంటి, ఒక్కొక్కప్పుడు తీవ్రంగా దుర్భిక్షమైనటువంటి కరువు ప్రాంతం కాబట్టి కనీసం అప్పుడప్పుడు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పారినప్పటికీ భూగర్భ జలాలైనా పెరుగుతాయి, తాగునీళ్ళ సమస్య తీరిపోతుంది అనే ఉద్దేశంతో చెప్పడంతో మొదటిసారిగా ఆయన ఒప్పుకొని దాన్ని జలయజ్ఞంలో చెకప్ చేస్తున్న ఇతర ప్రాజెక్టులలాగే దీనికి కూడా కేటాయించారు. ఇంకా ఆ తర్వాత వరుసపెట్టి ఎవరు కూడా ఆపకుండా ప్రతి సంవత్సరం కొంత చేసుకుంటూ వచ్చారు. ఈ చేసుకుంటూ వచ్చిన దానిలో మెయిన్గా ఏర్పడినట్టు సమస్య ప్రధాన కాలువ. ఆ ప్రధాన కాలువ ఎక్కడి నుంచి మొదలైంది? మాల్యాల దగ్గర మొదలై పొంగనూరు దగ్గర ఎండ అయ్యిండేది. కానీ 2014లో మళ్ళీ చంద్రబాబు వచ్చి కుప్పంకు తీసుకుపోవాలి కాబట్టి దాని నుంచి ఎక్స్టెన్షన్ చేయాలి అంటే అక్కడ మళ్ళీ మరో రిజర్వాయర్ కట్టే అవకాశం ఎక్కడా లేకపోవడంతో 2-3 చోట్ల కాలువకే ఎత్తిపోసేటువంటి మోటార్లు బిగించి, ఆ కాలువకే ఎక్కడెక్కడైతే ఎత్తు వస్తుందో అక్కడ బిగించి దానితో పోయాలి అని చెప్పి వర్క్ టేకప్ చేశారు మళ్ళా 14లో. ఇది ఇట్లా ఉంటే ఈ 14లో టేకప్ చేసింది కాకుండా మెయిన్ 2004 నుంచి మొదలైనటువంటి ప్రధాన కాలువ పనులన్నీ మట్టి పనులే కాబట్టి అవేమో శరవేగంగా జరుగుతూ పోయినాయి. అయితే రాయలసీమలో రాళ్ల ప్రాంతం, కొండల ప్రాంతం కాబట్టి అట్లా కొండలు అడ్డు వచ్చిన చోట దాదాపు 6 చోట్ల సొరంగ రీతిలో తీసుకెళ్లారు అవతలకి, కొండలు గుట్టలు కాడ సొరంగాలు. ఈ సొరంగాల పనులు మిగిలిపోయినాయి ప్రధాన కాలువ అయిపోయి.
ఆఖరిలో వచ్చినటువంటి రోసయ్య గారు, ఆఖరిలో వచ్చినట్టు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా హంద్రీనీవా నిధులేమీ ఆపలే, ఇచ్చారు వాళ్ళు కూడా. తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నీటి ప్రాధాన్య విషయాన్ని గుర్తించి, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు, వాళ్ళు నీటిపారుదలకు చాలా ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చారు అనే విషయాన్ని గమనించి చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా ఈ 4 ఏళ్లలో రిజర్వాయర్లు కంప్లీట్ చేసి ఆఖరి వరకు నీళ్ళు ఇస్తాను అని చెప్పారు 2014లో వచ్చినప్పుడు. అయితే 14 నుంచి 18 వరకు ఈ మొదట్లో ఏర్పడిన సొరంగాల తవ్వకమే పూర్తి అయిపోయింది. 18 ఆఖరిలో 15-16లోనేమో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తయి, గొల్లపల్లి రిజర్వాయర్ కాంట్రాక్టర్ పనులు నిలిపేసినందువల్ల ఆగిపోయి ఉండే పెనుగొండ దగ్గర ఉన్నటువంటి గొల్లపల్లి రిజర్వాయర్. అంతకుముందు ఉన్నటువంటి 3 రిజర్వాయర్లు జీడిపల్లి, రాగులపాడు, మాల్యాల ఈ 3 చోట్ల 2012 నాటికే పూర్తయి 12లో మొదటిసారిగా ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు. రఘువీరారెడ్డి అప్పుడు కళ్యాణదుర్గం ఏరియా ఎమ్మెల్యేగా ఉన్నాడు, అక్కడ నుంచి పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు. అక్కడి నుంచి నీళ్ళు తీసుకొచ్చి అక్కడి వరకు మేము ఇచ్చాము అని అక్కడి వరకు ఇచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అక్కడి నుంచి జీడిపల్లి నుంచి ముందుకు తరలించడానికి ప్రయత్నం చేస్తే ఈ గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి కాలేదు. జీడిపల్లి నుంచి గొల్లపల్లి రిజర్వాయర్కి వెళ్ళాలి, పెనుగొండ ఏరియాకి వెళ్ళాలంటే. కాబట్టి ప్రత్యేక దృష్టి పెట్టాడు. అక్కడ క్రియా పరిశ్రమకు కూడా ఆ సమయంలోనే రావడం వల్ల వాళ్ళకు కూడా నీళ్ళు అవసరం అని చెప్పి గొల్లపల్లి రిజర్వాయర్ లాస్ట్కు బెదిరించే పద్ధతిలో నేనే వచ్చి అక్కడ ఉంటాను, ఆ ప్రాజెక్ట్ సీరియస్గా తీసుకొని వెంటనే చేయకపోతే అని చాలా బెదిరింపు ధోరణితో చెప్పడంతో ఆఖరికి అది పూర్తయింది. పూర్తయి 2016 నాటికే దానికి నీళ్ళు ఇచ్చారు గొల్లపల్లి రిజర్వాయర్. ఇక మిగిలిన కాలువ మారాల రిజర్వాయర్కు రావాల్సినటువంటి దారి అదే కదిరికి, ఆ తర్వాత మదనపల్లి మీదుగా కుప్పంకు పోయేది. ఇక్కడ సొరంగంలో అడ్డంకులు ఏర్పడడంతో 17లో ఆ అడ్డంకులను తొలగించి ఆ అడ్డంకుల్లో అది సొరంగం కూలిపోవడంతో 5 వ్యక్తులు మరణించారు బుక్కపట్నం మండలంలో. ఆ సొరంగం పూర్తి చేసుకుంటే, ఆ సొరంగం పూర్తి అయిన తర్వాత 2018 నవంబర్ 23వ తేదీ జలహారతి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ సందర్భంలో మారాల రిజర్వాయర్ నుంచి ఉపకాలువలు లేవు, అవి పెండింగ్లో పడిపోయినాయి, అవి పట్టించుకునే వాళ్ళు లేరు, కనీసం అవి తయారైతే తప్ప చెరువులకు నీళ్ళు వదిలే పరిస్థితి లేదు. నిజానికి గొల్లపల్లి అంతకు పూర్వం ఎక్కడ కర్నూలు జిల్లా నుంచి గొల్లపల్లి రిజర్వాయర్ పెనుగొండ దగ్గర అక్కడి వరకు జలాశయాలు తయారైతానే అక్కడుండే స్థానిక శాసనసభ్యులు మరియు వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి వాళ్ళ చెరువులకి నీళ్లు తెప్పించుకున్నారు. ఇక్కడ మారాల అనే దాంట్లో దుస్థితి ఏమిటంటే ఇక్కడ ఎవరు దీని గురించి పట్టించుకున్న పాపాన పోలే. ఈ దీంట్లోకి జలహారతి ఇచ్చి నీళ్ళు వచ్చినంత మాత్రాన దీని నుంచి నీళ్లు ఉపకాలువలకు పోతే కదా నీళ్ళు పోయేది అనే ఆలోచన చేయకపోవడం వల్ల ఎప్పుడో కాంట్రాక్టర్ తన గిట్టుబాటు కాదు అని వదిలేశారు కొంత దూరం దవి కాలువను, ఉపకాలువ, చెరువులకు నీళ్ళు ఇడిచే కాలువ. కానీ తిరిగి రూపొందించి టెండర్లు పిలవడం కానీ దాని జోలికే వెళ్ళలేదు. 2018లో మారాల జలాశయం వరకు నీళ్ళు వచ్చాయి. మిగిలినటువంటి చెర్లోపల్లి రిజర్వాయర్, పొంగనూరు రిజర్వాయర్లు 2019 జనవరిలోను 2019 మార్చిలోను పూర్తి చేసి అక్కడి వరకు నీళ్ళు తీసుకెళ్లారు. అంతలోపల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది, ఎన్నికలు అయిపోయినాయి. కేవలం అకౌంట్లో డబ్బులు వేసే ప్రభుత్వం వచ్చి మధ్యలో 5 ఏళ్ళు జగన్ ప్రభుత్వం వచ్చి అసలు హంద్రీనీవా అనే దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కనీసం ఎక్కడా కూడా ఒక్క ఎకరానికి కూడా అదనంగా నీళ్ళు ఇవ్వలేదు. అసలు ఆ ప్రాజెక్టే మూలన పడిపోయింది. ఆ మోటార్లు రన్ చేసి కాలువల్లో నీళ్లు వదిలితే కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుందనే ఉద్దేశంతో ఆ డబ్బులు కూడా వేస్ట్ అవుతాయి అని చెప్పి నీ వర్షాలు పడుతున్నాయిలే ఎందుకు
అని చెప్పి పంపులు కూడా ఎత్తలేదు. అటువంటి స్థితిలో ఇక ఎవరు పట్టించుకునే స్థితిలో లేదు. ఆ కాంట్రాక్ట్లు అయితే 2014లో కుప్పం కెనాల్కి ఇచ్చారో ఆ పనులు సాగుతూ ఉండగానే ఈ ప్రభుత్వం పోయింది. ఆ పనులేమో కొనసాగినాయి. అయితే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే మొత్తం మాల్యాల నుంచి కుప్పం వరకు ఒకవైపు జలాశయాలు తయారవుతుంటే, ఒకవైపు మెయిన్ కెనాలు దాని సొరంగాలు తయారవుతుంటే, దానితో పాటుగా ఉపకాలువలు తయారయ్యాయి అక్కడ అన్ని చోట్ల, అనేక చోట్ల వారి వారి ప్రాంతాల్లో వారి శాసనసభ్యుల యొక్క మరియు అక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క ఒత్తిడి వల్ల. ఎందుకో ఒకే ఒక్క రిజర్వాయర్ కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చి జలహారతి ఇచ్చినటువంటి మారాల జలాశయం నుంచి ఉపకాలువలనే పట్టించుకోనే లేదు. 30 ఏళ్ల ప్రభుత్వంలో 10 ఏళ్ళు మాత్రమే అన్ని పార్టీలు, అంటే ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం ఎమ్మెల్యే ఉన్నాడు ఇక్కడ, ఒకసారి మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒకసారి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు. 10 ఏళ్ళు అంటే మిగిలిన 21 ఏళ్ళు తెలుగుదేశానికి చెందిన నాయకులే ఉన్నారు ఇక్కడ. మరి ఏ కారణం చేతనో మొత్తం అంతటా ఈ 30 ఏళ్ళు పట్టిన సుదీర్ఘకాలం తెలంగాణలో అయితే ఇట్లాంటి ప్రాజెక్టులు ఈ 20,000 కోట్లు 15,000 కోట్ల ప్రాజెక్టులు ఇది కేవలం 12,000 కోట్లతో రూపొందించినటువంటిది ఇది అంద్రినివా. దానికి రేట్లు పెరగడం వల్ల ఇటీవల మళ్ళీ 3,000 కోట్లు ఇచ్చారు. ఇట్లాంటివి అయితే కేవలం సంవత్సరంలో పూర్తి చేసిండేవాళ్ళు. తీవ్రమైనటువంటి పోరాట చిత్తశుద్ధి కలిగినటువంటి పోరాటం. డబ్బులు కొట్టేశారు అనే ఆరోపణలు వచ్చినప్పటికీ పనులైతే పూర్తి చేసి రైతులకు ఆనందం కలిగించారు. రైతుల కళ్ళల్లో ఆ డబ్బు ఎంత ఖర్చు అయింది, ప్రభుత్వం తినిందా, ఎవరు నాయకులు తిన్నారా అనేది లేదు, మాకు నీళ్ళు వచ్చాయి చాలు అనేంతటి ఆనందంతో వాళ్ళు ఉన్నారు. ఇక్కడి దౌర్భాగ్య పరిస్థితులు ఏంటివంటే 30 ఏళ్ళైనా కూడా మళ్ళీ నాగార్జున సాగర్ లాంటివో, శ్రీశైలం లాంటివో, పోలవరం లాంటివో సుదీర్ఘమైనటువంటి గొప్ప బహుళార్థకారకమైనటువంటి సిమెంట్ పనులు కాదు ఇవి. కేవలం ఎత్తిపోతల మోటార్లతో చిన్న చిన్న రిజర్వాయర్లు, చెరువులు లాంటివి నిర్మించి ఎత్తిపోసేటివి. ఇట్లాంటి ప్రాజెక్టును 31 ఏళ్ళు నడిపిండేదే కాక అత్యంత దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే మారాల అనే రిజర్వాయర్కు ముఖ్యమంత్రి వచ్చి స్వయంగా జలహారతి ఇస్తే ఆ జలం ఏం చేసుకోవాలో మరి. ఆ జలహారతి ఇచ్చి జలం వచ్చినాయి దాంట్లోకి నీళ్లు, కానీ ఒక చుక్క కూడా వినియోగంలోకి రాలేదు. వినియోగంలోకి రావడం అంటే రైతుకు ఉపయోగంగా పడడం, చెరువులకు రావడము, లేకపోతే ఆయకట్టు చూపించిన దానికి రావడము. ఎప్పుడో 94లో చూపించారు. ఇది 18,000 ఎకరాల ఆయకట్టు ఈ మారాల రిజర్వాయర్ కింద. తరువాత మొదలుపెట్టినటువంటి 2014లో మొదలుపెట్టినటువంటి హిందూపురం తాగునీటి కెనాల్ మరియు కొన్ని చెరువులకు నీళ్ళు ఇస్తున్నారు. మడకసిర ఎక్స్టెన్షన్ కెనాల్ మరియు కుప్పం ఎక్స్టెన్షన్ కెనాల్ ఇవి 2014 తర్వాత రూపొందించినవి. ఇవి కూడా పూర్తి అయ్యి వాళ్ళకి నీళ్లు పోతుంటే 31 ఏళ్ల క్రితం ప్రణాళిక రచించబడినటువంటి ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్నటువంటి మారాల రిజర్వాయరు, స్వయంగా ముఖ్యమంత్రి జలహారతి ఇచ్చినటువంటి రిజర్వాయరు కనీసం పట్టించుకునే నాతులు లేక ఇప్పుడు ఆనందోత్సాహాలు ఎక్కడో కర్నూలు దగ్గర నుంచి కుప్పం దాకా 700 కిలోమీటర్లు చుట్టుపక్కల చెరువులకు నీళ్లు పోతుంటే దౌర్భాగ్యమైనటువంటి మారాల అనే రిజర్వాయరు దాని చుట్టుపక్కల ఉన్న రైతులకు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితుల వల్ల నీళ్ళు రాలేదు. మరి దీన్ని ఎవరు ఆలోచించాలి, ఎవరు పూనుకోవాలి? ప్రజలు ఉద్యమించే స్థితిలో అసలు లేరు. అక్కడి ప్రజలంతా ఎవరైనా ఉద్యమించారా రైతులు తీసుకురండి అని? ఆయా ఏరియాల్లో ఉన్న శాసనసభ్యులు తీవ్రంగా ప్రయత్నించే వచ్చాయి. మరి ఈ ప్రాంతంలో మాత్రమే ఎందుకు రాలేదు? ముఖ్యమంత్రి లాంటి వ్యక్తి వచ్చి జలహారతి ఇచ్చినటువంటి ప్రాజెక్టు దేని కొరకు నిర్మించినట్టు? అది ఉపయోగం కోసం కాదా? ఊరికే కేవలం ఆకారానికి నిర్మించారా? ఇది తెలియాలి ప్రభుత్వానికే. మరి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఈ మారాల రిజర్వాయర్ అనేది దేనికి ఉపయోగం అనేది తెలుసుకోవాలి. కనీసం భవిష్యత్తులో కూడా
ఇక్కడ స్థానిక నాయకత్వం వల్ల వస్తుందన్న ఆశ మాకు పోయింది. ఇంకా ఈ 31 ఏళ్లలో అవి కుప్పం చేరినప్పటికీ కూడా మారాల రిజర్వాయర్ నుంచి ఉపకాలువలనే అంశమే ఎక్కడ ప్రస్తావించకపోయినా ఊరికే 170 చెరువులకు నీళ్ళు ఇస్తాం చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడని గత ఎమ్మెల్యే కూడా చెప్పాడు శ్రీధర్ రెడ్డి. ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. ఏ పద్ధతిలో ఏ రీతిలో దాని కొరకు ఏమైనా ప్రయత్నం చేశారా, దాని గురించి ఏమైనా కొత్త డిపిఆర్ తయారు చేశారా, కొత్త సర్వే జరిగిందా, లేకపోతే ఆ పనులు అప్పగించే స్థితిలోకి వచ్చాయా, మొదలుపెట్టే స్థితిలోకి వచ్చాయా? ఇంక మిగిలిపోయిన 3 ఏళ్లలో మళ్ళీ ప్రభుత్వం మారితే ఏం చేయాలి? ప్రభుత్వమే కనీసం ఆ ప్రాజెక్టును ఉపయోగంలోకి తీసుకొని వస్తుందని ఆశిస్తున్నారు ఇక్కడ రైతులు. ఇదంతా కేవలం ఎవరి మీదనో వ్యక్తమవుతున్నటువంటి కోపం కాదు. ఈ ప్రాంతంలో తాగునీరు లేక గ్రామాల్లో బోర్లల్లో ఎండాకాలంలో అత్యంత రైతుల మనోవేదన ఇది. రైతులకు ఉన్నటువంటి మనోవేదన ఇది. ఇది గ్రహిస్తారని అనుకుంటున్నా. వందనాలు.